ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారయ్యుండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. లేవియా కాండము 20వ అధ్యాయం 26వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, బాగున్నారా? మీరు బాగుండాలని, దేవుని కృపలో వర్ధిల్లాలని, ఆయనను సేవించే విషయంలో అభివృద్ధి పొంది జీవించాలని నేను ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, విశ్వాసంతో మీకున్న పనులన్నీ వదిలేసుకొని శ్రద్ధగా ఈ మాటలు వినే నీ జీవితంలో ఈ దినమున ఆ దేవాది దేవుడు తన యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించును గాక. అలాగే ఈ వాగ్దానాన్ని మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని ముద్దు బిడ్డలారా, అవునండి, మనమంతా ఆ దేవునికి ముద్దు బిడ్డలమే. ఆయన ఏర్పరచుకున్న జనాంగము మనము. ప్రియులారా, మనం నిత్యం సేవించే మన దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకంలో ఎవరైనా పాపం లేని వ్యక్తి, పరిశుద్ధుడైన వారు ఉన్నారా అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కన్యక గర్భంలో జన్మించాడు, పాపరహితుడు, పాపం ఎరుగనివాడు. మనమైతే జన్మకర్మ పాపులమండి. నిత్యము ఏదో ఒక రూపంలో పాపానికి బానిసలమవుతున్నాము. చెయ్యొద్దన్న పనులను చేస్తూ, దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ, చెడు స్నేహాలు చేస్తూ, తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపిస్తూ, హృదయంలో ఏవేవో తలంపులను కలిగి ఉంటూ జీవిస్తున్నాము కదండి. మనమైతే ఆ దేవునిని వెదకలేదు, ఆయన గురించి విచారించలేదు. కానీ ఆ దేవుడే మనల్ని ముందుగా ప్రేమించినాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం చొప్పున క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మన పాపం నుండి, ఆ పాపం వలన వచ్చే శాపం నుండి, మరణం నుండి దేవుడు మనల్ని రక్షించినాడండి. ప్రియులారా, వాస్తవానికి మనం పాపముల చేత, అపరాధముల చేత చచ్చని స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో, నిత్య నరకానికి, ఆరని అగ్ని గుండానికి ఆహుతి కావలసిన మన ఆత్మలను ఆ దేవుడు రక్షించుకున్నాడు. తన్ను సేవించే గుంపులోనికి ఈనాడు మనల్ని చేర్చుకున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలని, విశ్వాసంతో, భక్తితో ఆ దేవుని సేవ చెయ్యాలని అన్యజనులలో, లోకంలో నుండి మనల్ని వేరుపరచి పరిశుద్ధుల గుంపులో ఉంచాడండి. ప్రియులారా, అన్యజనులనగా దేవునిని కలిగి ఉండనివారు, లోకంలో పాపంలో జీవించేవారు. ప్రియులారా, ఆ దేవుడు కేవలం మనల్ని రక్షించి విడిచిపెట్టలేదండి. తన మేలులు, ఉపకారములు, తన యొక్క గొప్ప ఆశీర్వాదముల చేత మనల్ని తృప్తిపరుస్తూ వస్తున్నాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టినప్పుడు మన మొరలను ఆలకించి మనకు సహాయం చేస్తున్నాడు. ఈ దినమున ఈ మాటలు వినే నువ్వు, నేను మన స్వంతం కాదండి, లేదా ఇంకొకరి వ్యక్తులకు చెందిన వారిమి కాదు, దేవుని సొత్తుగా చేయబడిన వారము. కాబట్టి దేవుడే మన అక్కరలను, మన కొరతలను, మన భారాలను, చింతలను తీర్చుతాడు. ఈనాడు మనం ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి, వ్యాధి నుండి, బాధలు, శోధనలు, నిందలు, అవమానాల నుండి ఆ దేవుడు పైకి లేవనెత్తుతాడు. ప్రియులారా, దేవుని బిడ్డలంగా జీవించే మనల్ని సాతానుడు నిత్యం శోధనలకు, శ్రమలకు గురి చేస్తూనే ఉంటాడండి. కాబట్టి నిత్యం దేవునికి ప్రార్థించే వారిమిగా ఉండాలి. ఆయననే అంటుకట్టుకొని జీవించే వారిమిగా ఉండాలి. ఆయన కార్యాలు యందు శ్రద్ధ కలిగి జీవించాలండి. అలాగే మనల్ని మనం ప్రతి దినము పరిశుద్ధపరచుకోవాలి. వాక్యం చేత మనల్ని మనం సరిచేసుకోవాలి. దేవుని కొరకు ఉపయోగకరమైన పాత్రగా వాడబడే వారిమిగా ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మన జీవితం ద్వారా ఆ దేవునిని ఘనపరచాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయాన నువ్వు ఎన్నో సమస్యలతోటి, శ్రమలను కలిగి, బాధతో, దుఃఖంతో ఈ మాటలను వింటున్నావేమో కదా. నాకెవరూ లేరు, నేను ఒంటరిని, నాకు సహాయం చేసేవారు లేరే, నన్నాదరించే దిక్కు లేరే అని నువ్వు కృంగిపోకు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడంటున్నాడు, మీరు నావారు అని. అవునండి, మనమంతా ఆయనకు చెందిన వారము, దేవుని సొత్తుము. కాబట్టి ఆయనే మన ప్రతి బాధను తీర్చుతాడు, ప్రతి పరిస్థితిని చక్కదిద్దుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా,
నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అన్న వాగ్దానం ప్రకారం దేవుడే నిన్ను హెచ్చిస్తాడండి. సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిత్యము మన పాపాన్ని దేవుని పాదాల వద్ద ఒప్పుకుంటూ ఆయనకు ప్రార్థిస్తూ ముందుకు సాగుదాము. యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారయుండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. అవునండి, ఆ దేవాది దేవుడు పాపం నుండి, మరణం నుండి, నిత్య నరకం నుండి, ఆరని అగ్నిగుండం నుండి, అన్య జనుల నుండి మనల్ని వేరుపరుచుకున్నది పరలోకానికి వారసులుగా చెయ్యాలని. ఈనాడు ఈ లోకం, ఈ మనుషులు మనకు శాశ్వతం కాదండి. మన చదువు, మన ఉద్యోగం, మనం చేసే ప్రతి పని మనకు శాశ్వతం కాదు. మనకు నిత్యమైన శాశ్వత రాజ్యం ఆ పరలోక రాజ్యంలో ఉంది, ఆ దేవుని వద్దే ఉంది. కాబట్టి ఆ రాజ్యం కొరకు ఈ లోకంలో మనం సిద్ధపడదామా? దేవుడు చెప్పింది చేసి ఆయనకు నచ్చినట్లుగా జీవించితే తప్పకుండా తనతో పాటు మనల్ని కూడా ఆ పరలోకానికి వారసులనుగా చేసుకుంటాడు. తనతో పాటు మనల్ని తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఈ మాటలను మీరు విశ్వసించినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దేవా, మీరు పరిశుద్ధుడు గనక మేము కూడా పరిశుద్ధంగా ఉండాలని, మీ కొరకై వాడబడే పాత్రలుగా ఉండాలని అన్య జనులలో నుండి, పాపం నుండి మమ్మను రక్షించుకున్నారు దేవా. అయ్యా, వాస్తవానికి మేమైతే మిమ్మను వెతకలేదు ప్రవ్వా, మీ గురించి విచారించలేదు గని మీరే మమ్మను వెతికి రక్షించుకున్నారు, మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్నారు. దేవా, మీ ప్రేమంతటిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులనుగా చెయ్యాలని మా ఎడల మీరు కోరికగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి ప్రవ్వా. ఎందరైతే ప్రియులు విశ్వాసంతో ఈ మాటలు వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము కూడా మీకు నచ్చినట్లుగా మీ సేవ చేస్తూ పరిశుద్ధులంగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఎల్లప్పుడూ మమ్మను మేము సరిచేసుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు మేము నీ వారము కాబట్టి మమ్మను శ్రమలలో విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా. మా సమస్యల నుంచి మమ్మను తప్పించే దేవుడవు తండ్రి. మా బాధలను తొలగించే దేవుడవయ్యా. మా కన్నీటిని తుడిచి గొప్ప సంతోషాన్ని అనుగ్రహించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన విశ్వాసంతో మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. మీరే వారి అక్కరలు కొరతలు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చాలని జీతాలతోటి కుటుంబాన్ని పోషించుకోలేక, అక్కరలు కొరతలు తీర్చుకోలేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీరే వారికి శ్రేష్టమైన జాబునివ్వండి, ప్రమోషన్ని దయచేయండి, ఇంక్రిమెంట్స్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా రకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి ప్రవ్వా. రాసే హస్తాలను బలపరచండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ఏ ఉద్యోగాలైతే ఆశిస్తున్నారో, ఏ కాలేజ్లో, యూనివర్సిటీలో ఫ్రీ సీట్ రావాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి కోరికలను మీరు తీర్చండి దేవా. వారందరి ఎడల మీరే గొప్ప కార్యాలను, అద్భుత ఆశ్చర్య కార్యములను మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున
దినమున ఎందరైతే ప్రియులు అనారోగ్యాలతోటి బాధపడుతున్నారో, వ్యాధులతోటి గాయాలతోటి కన్నీరు కారుస్తున్నారో అటు బిడ్డల పక్షున మీరే స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ ముట్టి బాగు చేయండి ప్రవ్వా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మొండి వ్యాధులతోటి, నయం కాని రోగాలతోటి ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి ఎలాంటి సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. మీరే వారి స్థితిని మార్చండి ప్రవ్వా. బిడ్డలను మీరే ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహ సంబంధం కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున బిడ్డలు వివాహం చెయ్యాలని ఆశపడుతుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. నాయన, మీ సొంత సమయంలో వారికి సాటి అయిన సహాయకులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భఫలం మీరిచ్చు బహుమానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొద్దకు వచ్చి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరెవరికి తోడుగా ఉండండి ప్రవ్వా. అయ్యా, తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదిగే కృపను దయచేయండి ప్రవ్వా. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా ఎదిగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. కుటుంబంలో అక్కరలు కొరతలు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనులలో మీరే అత్యధికంగా అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు తండ్రి, ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి అప్పుల పాలవుతున్నారు దేవా. వాటిని తీర్చుకోలేకపోతున్నారు దేవా. అలాంటి బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇతను మనం ఎందరైతే ప్రియులు సొంత గృహం లేక బాధపడుచున్నారో, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేని స్థితిలో జీవిస్తున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి పక్షాన సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క కోర్టులో కేసు కొట్టివేసేలాగున మీరే గొప్ప కార్యాన్ని బిడ్డల పక్షాన జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను సంపూర్ణంగా తొలగించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి. ప్రజల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి బాధ, వారి కష్టం, వారి శ్రమ, వారి దిగులు ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి. ప్రతి రిక్వెస్ట్ కూడా మీరే సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి దేవా. మిమ్మల్ని సేవించే కుటుంబాలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే ప్రియులు మిమ్మల్ని ఎరగక, మీ సన్నిధికి రాక, మీకు ప్రార్థించక లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మార్చండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీరు ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాపాడి భద్రపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.